ఎక్కువ మంది మన ఫాలోవర్స్ ఫోన్ చేసి మంచి బియ్యం అంటే ఏంటి అని అడుగుతున్నారు. బియ్యంలో మంచి చెడు అన్నది ఏమి ఉండదు. జస్ట్ నేను కొన్ని టిప్స్ చెప్తాను. మీరు ఎప్పుడైతే సెలక్షన్ కోసం వెళ్తారో అప్పుడు ఆ బియ్యం మీరు ఎక్కువ కష్టపడే వాళ్ళు అయితే కొంచెం లాంగ్ గ్రెయిన్ తీసుకోండి, అదే హెవీగా ఉండేది లావ్ బియ్యం తీసుకోండి. లేదు సెడెంటరీ లైఫ్ స్టైల్ అయితే సన్న బియ్యం తీసుకోండి. అక్కడికి ఆ పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఫుల్ గ్రెయిన్స్ ఉండేట్టుగా అంటే జీరో బ్రోకన్ ఉండేట్టుగా చెక్ చేసుకోండి. నూకలు కనుక ఉన్నట్టయితే నూకేమో గంజి అయిపోద్ది, అన్నమేమో మెతుకుగా మారుతుంది. అప్పుడు ఒదుగు తక్కువ వస్తుంది, వాల్యూ ఫర్ మనీ అని ఉండదు. కాబట్టి అదొకటి సెలెక్ట్ చేసుకోండి. పాలిష్ విషయంలో ఎప్పుడు కూడా ఫుల్ వైట్ కాకుండా కొంచెం పాలిష్ తక్కువ ఉండేదిగా చూసుకోండి. మీరు ఫుల్ వైట్ తినాలన్నట్లయితే 2021 క్రాప్ అట్లాగా ఎక్కువ రేట్ కనుక పెట్టుకోగలిగినట్టయితే ఫుల్ వైట్ వాడుకోవచ్చు. ఇక్కడ రేటు విషయానికి వచ్చినట్లయితే 40 రూపాయల బియ్యం ఉంటాయి, 80 రూపాయల బియ్యం ఉంటాయి, 100 రూపాయలు ఉంటాయి, 30 రూపాయలు ఉంటాయి. కానీ ఏ బియ్యాన్ని ఎట్లా వండుకోవాలో తెలుసుకొని ఆ పద్ధతులు కనుక వండుకున్నట్టయితే ప్రతి బియ్యాన్ని అన్నంగా మార్చడం చాలా ఈజీ. నాకున్న ఎక్స్పీరియన్స్ తోటి నేను ఖచ్చితంగా హెల్ప్ చేయగలుగుతాను. ఇంతవరకు చెప్పిన దాంట్లో మీకు నాణ్యమైన బియ్యం అంటే ఏంటో, ఆ సెలక్షన్ ఎట్లా ఉండాలో తెలిసింది అనుకుంటున్నాను. ఈ రిలేటెడ్ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నట్లయితే మీరు నాకు ఖచ్చితంగా కాల్ చేయొచ్చు. మీ ప్రసాద్ కొంజేటి.